नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Globally, as I mentioned, he is going to create virtual and physical world's largest incubator facility. He says this will be much better than Y Combinator. Everybody knows what Y Combinator has done. I think every entrepreneur wants to get into Y Combinator so that the valuation will go up and all that. So he says this will be kind of a Y Combinator plus. That's what he's trying to do. So this is the first collaboration with ISI. అందుకే కదా ఐటీ ఫోకస్ లేకుండా స్టార్ట్అప్ ఫోకస్ తీసుకొస్తున్నాం. ఇది ఒకరికి మంచిదే. ఇప్పుడు ఒకనప్పుడు ఇండియా ఆల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ జీరో దేర్ ఆల్ ఇన్వెంటెడ్ ఇన్ ఇండియా. అంటే మన భారతదేశంలో అవన్నీ ఉన్నాయి. కానీ మన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ బిర్యానీ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు, అన్ని యూరోప్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా. దే ఫోర్స్డ్ us to become slaves. That's why I keep joking. Our IT services is like a slave industry. తెలుగులో ఓకే. సో మనం ఆ బానిసత్వ దీని నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నాం. ఇంతవరకు ఎందుకు ఐటీ సర్వీసెస్ లో మనం బాగా చేసామంటే మనకు ఆ మైండ్ సెట్ తెలంగాణలో అంటారు బానిసం ద్వారా, రైట్? అందరికీ ఆ మైండ్ సెట్ ఉంది. ఎవరు చెప్తే ఇప్పుడు అమెరికాలో కంపెనీ చెప్తే సార్ మీకు ఏం చేయాలి సార్ అంటే వాళ్ళు చెప్తారు. అప్పుడు వచ్చి వీళ్ళు కోడింగ్ చేసి వాళ్ళు పంపిస్తారు. అదేం పడుతుంది? kind of a slavery work, right? We are not producing the product. Once upon a time, మనం భారతదేశంలోనే అన్ని కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు వీఆర్ ఫోర్స్డ్ టు గెట్ ఇంటూ ఎనీ ప్రొడక్ట్స్, ఇన్నోవేటివ్ థింగ్స్ ఆల్ దట్. దిస్ ఈజ్ యాక్చువల్లీ భగవంతుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ. అంటే జాబ్స్ గిఫ్ట్స్ ఇక్కడ కూడా వస్తాయి. కానీ ఇక్కడ వచ్చేది ఎలాంటి కంపెనీలు? ప్రొడక్ట్స్, అవర్ ఓన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. నేను ఒక కంపెనీ ఒక గ్రేట్ ప్రొడక్ట్స్ తయారు చేస్తే ప్రాబబ్లీ వీ కెన్ బికమ్ ట్రిలియనర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఏదైనా మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ మార్కెట్ క్యాప్ అయితే ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ లో ఉంటుంది. మనం వై నాట్ క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ కంపెనీ? దానికి ఈ స్టార్ట్అప్స్ ఎకో సిస్టమ్ మైండ్ సెట్ వాళ్ళకు సర్వీసెస్ మైండ్ సెట్ నుంచి ప్రోడక్ట్ మైండ్ సెట్ తీసుకొస్తే, అండ్ దట్టు మనకు ఏ దేశంలో కూడా లేవండి ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని ఆపర్చునిటీస్. అందుకే మిగతా దేశం వాళ్ళంతా ఏమడుగుతున్నారంటే మా స్టార్ట్అప్స్ కి మీ ఇండియాలో మార్కెట్ యాక్సెస్ చూపించాలి. ఎందుకంటే ఇంతమంది పాపులేషన్ లో ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే రూరల్ ఇండియా ప్రతి ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ చేతుల్లో చాలా డబ్బులు వచ్చేస్తుంది. ఆ డబ్బులు వాళ్ళు కొంటున్నారు, మార్క్స్ కొంటున్నారు దాంట్లో అంతా. సో కన్స్యూమరిజం యాజ్ పర్ ది రీసెంట్ సర్వే 10 times has increased in rural India. That's a great opportunity for startup companies. ఇదివరకు రోజుల్లో మన వాళ్ళంతా పొలం అమెరికా పోయేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడే మార్కెట్ లేదు, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు అవన్నీ మన దగ్గర ఉన్నాయి, వేరే వాళ్ళు కూడా మన దగ్గర వస్తున్నారు. ఇట్స్ వన్ వే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అందుకని ఆ స్టార్టప్స్ అనుగుణంగా మ్యాన్ పవర్ లేదు. ఆ మ్యాన్ పవర్ తయారు చేయాలి. మనకున్న మ్యాన్ పవర్ ఐటీ, బీపీఓకి, కేపీఓకి పనికి వస్తుంది. కానీ ఈ న్యూ ఏజ్ ఇండస్ట్రీ, న్యూ ఏజ్ స్టార్టప్స్ పనికిరాదు. అందుకనే ఐఎస్ఎఫ్ గురుకులు ఎందుకు పెడుతున్నాం అంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ వాళ్ళు నష్టపోకూడదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసో తెలియకో బీటెక్ కంప్యూటర్ చేస్తున్నారు, వాళ్ళు అదే ఉద్యోగం దొరకదు. మరి ఆయన తప్పు, అబ్బాయి అమ్మాయి తప్పు కాదు, మన తప్పు. సో వీ హ్యావ్ టు క్రియేట్ సమ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ సో దట్ దే ఆర్ ట్రాన్స్ఫార్మ్ టు సూటబుల్ ఫర్ స్టార్ట్అప్ కంపెనీస్. అది స్టార్ట్అప్ గ్రూప్ ద్వారా చేస్తున్నాం. .org. సో దానికి మీరు కింద మీడియాలో ఇచ్చేస్తే, సో ఎనీబడి వాంట్స్ హెల్ప్ ఫ్రమ్ అవర్ ఆర్గనైజేషన్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు. అందులో అప్లై చేసుకున్న వాళ్ళకి అంటే బేసిక్గా ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీస్కి ఎకో సిస్టమ్ కావాలి. వై కాంబినేటర్ అని అమెరికాలో ఉంది. వాళ్ళు నాట్ ఓన్లీ గివింగ్ ది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా ఇస్తారు. బిల్డింగ్ కట్టేసి 2 కుర్చీలు వేసి చేస్తే అది ఫిజికల్, అది ఎవరైనా చేస్తారు. అట్లా కాదు, వచ్చిన వాళ్ళకి ఫండింగ్ కావాలా, మెంటరింగ్ కావాలా, తర్వాత గో టు మార్కెట్ యాక్సెస్ కావాలా. ఈ మీటింగ్ ఇవన్నీ ఆర్గనైజ్ చేయకపోతే దే విల్ నాట్ బి ఏబుల్ టు సక్సెస్ఫుల్. నేను ఒక ఎగ్జాంపుల్, ఎందుకు నేను ఐ వాజ్ లుకింగ్ ఫర్ పీపుల్ లైక్ బాలాజీ రెడ్డి. వెన్ ఐ విజిటెడ్ ఇజ్రాయెల్లో వాట్ వీఆర్ డూయింగ్, September 30th ఎక్కడెక్కడైతే హోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ప్రతి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది బస్ యాత్ర. రియల్ బస్ యాత్ర విల్ స్టార్ట్ ఆన్ September 30th ఫ్రమ్ ఆల్ దిస్ నియర్లీ 20-25 లొకేషన్స్. సో వాళ్ళంతా
వాళ్ళంతా అక్కడ నుంచి బేసిక్గా నేను ఏం చెప్తున్నా వాళ్ళకి, మీరు ఊరికి బస్ యాత్ర పెట్టేసి స్టూడెంట్స్ని పంపిస్తే ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఐ విల్ సెండ్ ది టీమ్. అక్కడ మీరు స్టార్టప్స్ని సెలెక్ట్ చేశారా, రూరల్ స్టార్టప్స్ సెలెక్ట్ చేశారా, అక్కడ మీ డిస్టిక్లో మీ ఎన్ఆర్ఐస్ అంతా వస్తున్నారా, వాళ్ళు సపోజ్ ఎన్ఆర్ఐలు ఎవరు లేరు, ఇన్వెస్టర్స్ ఎవరు లేరు, ఈ వాళ్ళంతా స్టూడెంట్స్ని పెడితే నేను సెడ్ నో వీ ఆర్ క్యాన్సిల్ బస్ యాత్ర ఫ్రమ్ దట్ డిస్ట్రిక్ట్. ఐ వాంట్ సీరియస్నెస్ దిస్. అందుకని ఎక్కడైతే హోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కండక్టింగ్ ది రూరల్ స్టార్ట్అప్ కాంపిటీషన్, అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు బస్సులో ఉంటారు. తర్వాత ఇన్వెస్టర్సు, తర్వాత సిఎక్స్ఓస్, మెంటర్స్ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ దిలో వాళ్ళంతా ఉంటే అది దట్స్ వాట్ ది రియల్ బస్. అది ఊరికే బస్సులు వేసుకొని జెండాలు పట్టుకొని మనం పోతే అది బస్ యాత్ర కాదండి. ఈ వంశీరామ్తో కొద్దిగా ఆయన్ని మన కాన్ఫరెన్స్ పిలుద్దామని ట్రై చేసాం. ఆయన అమరావతి రావడం లేదు, వైజాగ్లో ఉన్నారు. మేము అప్పుడు అమరావతిలో ఉన్నాం. స్టేషన్లో, రైల్వే స్టేషన్లో వీఆర్ క్యాచింగ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ టు గో టు వైజాగ్. అక్కడ ఫోన్స్ అది రైల్ ట్రాక్ శబ్దాలతో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వినపడలేదు. మళ్ళీ చూస్తే చాలా మిస్ కాల్స్ ఉన్నాయి. నేను వాట్సాప్ కాల్ చేశాను. ఎందుకు ఇన్నిసార్ కాల్, సార్ మీరు బస్ యాత్ర చేస్తున్నారంట, నేను ఐ వాంట్ కమ్ అండ్ జాయిన్. ఎందుకంత సార్ ఐ ఆల్సో బిలాంగ్ టు ఆంధ్రప్రదేశ్, గుడివాడలో నేను ఐ వాంట్ టు క్రియేట్ జాబ్స్, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ జాబ్స్ ప్లీజ్ ఇంక్లూడ్ మీ. ఇట్లా వాళ్ళ నుంచే రెస్పాన్స్ వస్తుంది. నేను ఎవరిని రమ్మని చెప్పలేదు. వాళ్ళు ఇంతమంది జాయిన్ అయిపోతున్నారంటే ఇది శుభ పరిణామం భారతదేశానికి. అందుకని దీన్ని ఫుల్గా దీని మీద నేను ఐ వాంట్ టు గివ్ మై లైఫ్ టు సీ దట్ దిస్ యాక్చువల్లీ గోస్ ఇన్ బిగ్ సక్సెస్. దీనివల్ల మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే చేస్తే మొత్తం ఇండియా అంతా నో బడీ కెన్ బీట్ ఇండియా. బికాజ్ ముందు సైకిల్ ఒకనొకప్పుడు గుప్తుల కాలంలో స్వర్ణయుగం ఉండేది, అక్కడ నుంచి కింద స్టార్టెడ్ రైజింగ్. ఈ రైజింగ్ దీంట్లో మొత్తం భారతదేశాన్ని అంతా ఐ మీన్ బబ్లింగ్ ఎకానమీ చేసేదానికి ఆపర్చునిటీ ఉంది. అందుకనే మీడియా మిత్రులు మీకు కూడా ఎందుకు ఏం చేస్తున్నారు, ఇది ఎవరిది గవర్నమెంట్ డ్రివెన్, ఎవరిది కాదు, ఎవరి స్వార్థానికి వీళ్ళంతా వాలంటీర్లు. వాళ్ళకేమి వాళ్ళ కంపెనీలను వదిలిపెట్టి నేనేమో పైసా ఇవ్వట్లేదు, కానీ దే ఆర్ ఆల్ ఇన్స్పైర్డ్. దిస్ ఈస్ ఎ నోబుల్ ప్రాజెక్ట్, ఏ ప్లాట్ఫామ్ క్రియేటెడ్ దిస్ థింగ్. అందుకని మిమ్మల్ని కూడా మా వాలంటీర్లుగా మీరు మా బస్ యాత్రలో పాల్గొని మీరు సక్సెస్ చేస్తే భారతదేశం అంతా కూడా మిమ్మల్ని హర్షిస్తుంది. ఇన్వైట్ చేస్తా ఉన్నారు మిమ్మల్ని. They are all inviting. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ has invited. We are going to do in December in entire Telangana. Then after that, Chhattisgarh Chief Minister, they wanted me to go and meet him. Uttar Pradesh government, similarly Madhya Pradesh government, Kerala already I went and met the Chief Minister of Kerala. All of them, see, వాళ్ళు కూడా పొలిటికలీ వాళ్ళకి ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ ఓట్స్ ఫ్రమ్ రూరల్ ఇండియా. వాళ్ళు రూరల్ ఇండియాని అప్లిఫ్ట్ చేశారు. వాట్ ఆటోమేటిక్గా దే ఆల్సో లైక్ దట్. ఇప్పుడు మా బస్ యాత్రలో వాళ్ళ రోల్ ఏం లేదు, అంతే ఇది ఇండస్ట్రీ డ్రివెన్. కానీ వాళ్ళకు కూడా దీనివల్ల లాట్ ఆఫ్ పాపులారిటీ వస్తుంది. మేము వీఆర్ సపోర్టింగ్ రూరల్ ఇండియా. ఆల్ ఎన్జిఓస్ హూ వాంట్ టు సపోర్ట్, వాంట్ టు సోషల్ ఇంపాక్ట్ కోసం చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. దే వాంట్ సపోర్ట్. సో ఈ కాన్సెప్ట్ని చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఫండింగ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, క్రియేటింగ్ జాబ్స్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. ఇది నోబెల్ కాజ్ కాబట్టి అందరూ జాయిన్. నేను పెద్ద ఎవరిని ఇన్వైట్ చేయాలి, వాళ్ళే అడుగుతున్నారు, సార్ వీ వాంట్ టు కమ్ అండ్ జాయిన్ బస్ ఎవ్రీ డే. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను.